దానితో పాటుగా ఈనాడులో రాస్తున్నారండి, అధికారం పోయింది, అన్నీ బయటపడుతున్నాయి. నెంబర్ 2 కోసం పోటాడుకుంటున్నారంట. నువ్వు నేను నెంబర్ 2, నేను నెంబర్ 2 అని ఏదో రాశాడు పిచ్చి రాతలు. అయ్యా ఈనాడేగా, ఆయన చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి ఎవరు ఉన్నాడు అని కిరణ్. అయ్యా కిరణ్ గారు, అసలు మా పార్టీలో నెంబర్ 2లు ఉండరు, నెంబర్ 1, నెంబర్ 3లు, నెంబర్ 2లు ఇవి ఉండరు. మీ పార్టీలో ఉన్నారేమో, ఉన్నారుగా. ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, మళ్ళీ ఫారిన్ బాడీ ఒక ఆయన ఉన్నాడు, నెంబర్ 3. మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నెంబర్ 2. ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన వెంటే మేమందరం ఉంటాం, పని చేస్తాం. ఎవరికి ఏ పని అప్పచెబితే ఆ పని చిత్తశుద్ధిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మాలో ఏదో గందరగోళాలు ఉన్నాయి, అధికారం పోయింది, గందరగోళం ఉంది, ఈ పార్టీని చీతిమేద్దాం, నలిపేద్దాం అని మీ నాన్నగారు, నువ్వు, చంద్రబాబు ప్రయత్నం చేసినా అవన్నీ అవ్వవు. చాలా జరిగాయి ఇంతకుముందు. ఈ పార్టీ పుట్టిన తర్వాత అనేక మంది అనేక రకాల కుట్రలు చేశారు. అన్ని కుట్రలను ఛేదించుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఓటమి పాలైనా మీరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని కుట్రలని ఛేదించుకొని బయటికి వచ్చేటటువంటి శక్తి, సామర్థ్యం పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చారు. అనేక కుట్రలు జరుగుతాయి. ఓటమి పాలైన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా చేయాలని చూస్తారు. దేనికి భయపడటానికి మేము సిద్ధంగా లేవు. అనేక మంది మీద 307లు పెట్టారు, అనేక మంది మీద అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయిని మీ దుంపదేగా ఏదో సినిమాలో చూపిస్తారే, గజ దొంగలను అరెస్ట్ చేసినట్టు, టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు వెళ్ళి అదే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి బ్రహ్మాండంగా ఒక 100 మంది 200 మంది పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి ఏం చేశారు, 41 నోటీస్ పంపించారు. దాన్ని పిలిస్తే వచ్చేవాడుగా. ఇంకా చాలా మంది మీద కేసులు పెడుతున్నారు కొత్తగా. మా మీద అది ఎప్పుడో తెలుగుదేశం ఆఫీస్ మీద రైడ్ చేశారని ఇప్పుడు 307లు పెట్టేస్తున్నారు కనపడేవాడి మీద, అందరి మీద పెట్టి ఏదో భయపెట్టాలనుకుంటున్నారు. మీరు పెట్టే భయాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి తెలుసుకోండి. ఇలాంటి యూటర్న్లు మీరు తిప్పుతూ ఉండండి. మీరు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కుతారు. ప్రజలు మిమ్మల్ని చీదరించుకోవటం ప్రారంభించారు, చీదరించుకుంటారు. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.